ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ పాత్రలు, ఈ పాత్రలు మనకి ఎంతో సందేశాన్ని ఇస్తాయి. మనం అనుకుంటాం పురాణాలు అంటే ఎప్పుడో జరిగిపోయిన కథలు, ఇంకా చెప్పాలి అంటే వేరే యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అంటూ కదా. అయితే ఏ యుగమైనా మనిషి ధర్మము అన్నది అప్పుడు చాలా అద్భుతంగా మనిషి నిర్వర్తిస్తూ ఉండేవాడు. అందుకే అంటూ ఉంటారు కదా, కలియుగం వచ్చేటప్పటికి ధర్మం 4 పాదాల మీద లేదు అని అంటారు. అప్పట్లో ధర్మం 4 పాదాల మీద నడిచేది అని అంటారు. అంటే ధర్మాన్ని అందరూ పాటిస్తూ ఉండేవారు. మరి ఇప్పుడు కలియుగంలో ధర్మ పాలన, అలాగే ధర్మాన్ని చాలా జాగ్రత్తగా ధర్మం నేర్చుకోవటం, అటువైపు వెళ్ళటం అన్నది చాలా తగ్గిపోయింది. అయితే ఈ పురాణ పాత్రల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు కదా అని అనుకోకుండా వాళ్ళు ఎలా నడుచుకున్నారు, అది సన్మార్గంలో అయితే వాళ్ళకి మంచి జరిగినట్లయితే ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఎలా తరించిపోతారు అన్న విషయం మనకి గుర్తుకు వస్తుంది. కాబట్టి అది పాటించే ప్రయత్నం మనం కూడా చేస్తాం. మనసుకి ఎంత మననము అన్నది చేస్తే అంత జాగ్రత్తగా విషయాలు గుర్తుంటాయి, అంతే కదా. ఒక విషయాన్ని మనం వెంటనే విడిచిపెట్టేస్తే బహుశా అది అంతగా గుర్తుండదు. కానీ ఒక విషయాన్ని పదే పదే పట్టుకుని లాగి పీకి అదే ఆలోచన చేస్తూ ఉంటే ప్రతి ఒక్క స్థితిలో అదే మనకి గుర్తుకు వస్తుంది. కాబట్టి భగవన్నామ స్మరణ అన్నది పూజలు చేసుకోమని, ప్రతిరోజు ఎందుకు పూజ చేసుకోమంటారు, ప్రతిరోజు ఎందుకు భగవంతుడితో మాట్లాడుకోవాలి అంటారు. మనసుకి ఎంత మననం అన్నది అలవాటు అయితే మనసు దాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. మనసుకి మాత్రమైనా అంటే కొద్దిగా సమయం దొరికింది కదా అని దాన్ని మనం విడిచిపెడితే అది చాలా చంచలంగా ఉంటుంది, చపలంగా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా వెళ్ళిపోయిన సమయంలో ఏది పట్టుకుంటుందో మనకే తెలియదు. మంచి పట్టుకుంటే మనకి మంచే జరుగుతుంది, అంటే జీవుడికి మంచే జరుగుతుంది. చెడు పట్టుకుంటే జీవుడు పాడైపోతాడు, పతనం అయిపోతాడు. అందుకే పురాణ కథలు విన్నప్పుడు ఈ కథలన్నీ కూడా మనకి ప్రేరేపణ ఇస్తాయన్నమాట. మనం తెలుసుకోగలుగుతాం, ఓహో ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉంటే ఇంత ఆనందాన్ని పొందుతాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనకి నిదర్శనాలు. ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే జీవితం ఎలా పాడైపోతుంది అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి పురాణాలు తెలుసుకోగలగాలి, కథలు చదువుకోగలగాలి, అందులో ఉన్న పాత్రల యొక్క విలువలు, వాళ్ళు పాటించిన పద్ధతులు తెలుసుకోవాలి. చెడ్డ పాత్ర అయినా మంచి పాత్ర అయినా. పురాణ పాత్రల్లో ఈరోజు మనం శిబి చక్రవర్తి గురించి మాట్లాడుకుందాం. శిబి చక్రవర్తి గురించి బహుశా ఈ కథ అందరికీ తెలిసిందే. దానము అన్న వెంటనే ఏ రకంగా అయితే మనకి కర్ణుడి పేరు గుర్తుకు వస్తుందో అలాగే శిబి చక్రవర్తి అన్నవాడు ప్రప్రథమంగా గుర్తుకు వస్తాడు. ఈ శిబి చక్రవర్తికి భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం ఏమిటి అంటే, ఎప్పటి వరకు ఈ సృష్టిలో శబ్ద బ్రహ్మ ఉపాసన ఉంటుందో, అంటే పరబ్రహ్మ స్వరూపం యొక్క ఉపాసన ఏదో ఒక రూపంలో ఉంటుంది. నేను కృష్ణునే ఎక్కువ పూజిస్తాను అని అనుకోవచ్చు, వేరే ఒకరు వినాయకుడినే ఆరాధిస్తామని అనుకుంటారు, వేరొకరు అమ్మవారు అనుకుంటారు, వేరొకరు రాముడు అనుకుంటారు. అందరూ పరబ్రహ్మ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపం అన్నది ప్రకృతిలో నిండి ఉంది. బ్రహ్మ ఈరోజు ఉన్నారు, ఆ రోజు లేరు అన్నది ఉండదు. మనం వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, అంతే కదా. ఎంతకాలం బ్రతుకుతాం, 100 ఏళ్ళు, ఇంకా అంతకు మించి అంటే ఇంకొక 120, 130 అని అనుకున్నా ప్రతి జీవి వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. శాశ్వతంగా ఉంటున్నది ఏది అంటే పరబ్రహ్మ స్వరూపం. దేవతా స్వరూపాలలో, ప్రకృతి రూపాలలో, అంతే కదా. నిప్పు అయినా, నీరు అయినా, ఆకాశమైనా అన్నీ భగవంతుని యొక్క రూపాలు. కాబట్టి శబ్దము అన్నది వాయువులో కూడా శబ్దం ఉంటుంది, నీటిలో కూడా శబ్దం ఉంటుంది, భూమికి కూడా శబ్దం ఉంటుంది. ఇలా శబ్దం ఎప్పటి వరకు ఉంటుందో మాట అప్పటి వరకు ఉంటుంది. మాట ఎప్పటి వరకు ఉందో మనం అవన్నీ గ్రహిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. పరబ్రహ్మ స్వరూపం ఎప్పటి వరకు ఉంటారు అంటే ఎన్ని యుగాలు దాటిపోయినా, ప్రళయం వచ్చేసినా ఆ తర్వాత మళ్ళీ సృష్టించేది భగవంతుడే. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం ఎప్పుడూ ఉంటాడు శాశ్వతంగా. అలా ఈ శబ్దము అలాగే పరబ్రహ్మ స్వరూపము ఎప్పటి వరకు ఉపాసన అన్నది వాళ్ళకి జరుగుతూ ఉంటుందో అప్పటి వరకు శిబి చక్రవర్తి నీ కీర్తి అలా వెలుగుతూ ఉంటుంది అన్నది భగవంతుడి ద్వారా ఆయన స్వీకరించిన, అంటే ఆయన పుచ్చుకున్న వరం అది. ఇంతగా ఏం దాన ధర్మాలు చేశారు, మనమందరం కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటాం.
కాకపోతే ఇక్కడ శిబి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా ఏం మాట్లాడుకోవాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, అందుకే ఇస్తారు. వాళ్ళ దగ్గర బోల్డ్ ఉంది కాబట్టి ఇస్తారు. అలా కాదు కదా. ఇచ్చే ఒక రూపాయి అయినా కోట్లలో అందరికీ దానాలు చెయ్యాలి అని ఎక్కడా మన శాస్త్రం చెప్పలేదు. మనం ఎంత సంపాదిస్తున్నామో అందులో అమాత్రంగా దానం చెయ్యమని చెప్పారు. 10 రూపాయలు ఉంటే రూపాయి అయినా ఇవ్వగలగాలి. 100 కోట్లు ఉంటే 1,00,000 అయినా దానం చెయ్యగలగాలి. ఇలా అన్నమాట. అందుకే ఎవరికి దానం చెయ్యాలి? నేను దానం చేస్తున్నాను నా కొడుక్కి, నా కూతురికి అన్నట్టుగా కాదు. ఎవరు అయితే అర్హులో, ఎవరికి ఆ దానము అవసరమో, ఆహారము ఎవరికి అవసరమో, లేకపోతే వస్త్రాలు ఎవరికి అవసరమో, ఇలా చూసుకుంటూ దానం చేసినట్లయితే అది నిజంగా చాలా విలువ అన్నది ఉంటుందన్నమాట దానికి. తద్వారా మనం కూడా ఎంతగానో పుణ్యం సంపాదించుకుంటాం. కాబట్టి దానం చేసేటప్పుడు కూడా ఒక పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే, మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఇస్తున్నాము అన్నది మాత్రమే కాదు, దానంలో కూడా ధర్మం పాటిస్తున్నామా లేదా. ధర్మబద్ధంగా జీవితం అంతా గడపడం చాలా కష్టం, చాలా కష్టం. అది చెప్పుకున్నంత సులభం కాదు. మనకి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమయంలో కూడా ధర్మం గురించి ఎవరు ఆలోచిస్తారు అని మనం ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. శిబి చక్రవర్తి పాటించిన ధర్మము, అందులో దానం విషయంలో దీని గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి దాన ధర్మాలు చేసిన మహర్షులు, మహానుభావులు, మహారాజులు ఎంతోమంది ఉన్నారు, బాగా ధనవంతులు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ భిన్నంగా శిబి చక్రవర్తి గురించే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, దానం చేసేటప్పుడు కూడా ధర్మాన్ని తప్పకుండా ఆయన ప్రవర్తించిన తీరు మరి బహుశా ఎవరూ చేయలేరు. సరే, కథ తెలిసినా ఒక్కసారి మనం మననం చేసుకుందాం. శిబి చక్రవర్తి యొక్క దాన ధర్మాలు గురించి అందరూ వింటూనే ఉన్నారు. అయితే భగవంతుడు అంటే పైన దేవతలు వీళ్ళు పరీక్ష చెయ్యాలి అని అనుకున్నారట. ఎందుకు ఈ పరీక్ష అంటే, వాళ్ళకి ఏం పని లేక, ఏమి తోచక మాత్రం కాదు. పరీక్షలు ఎందుకు పెడుతూ ఉంటాడు భగవంతుడు అంటే, మనం నిత్యము చదువుకుంటూ ఉంటాం, దానికి ఒక పరీక్ష అన్నది ఉంటుంది. ఎందుకు ఆ పరీక్ష అంటే, ఏం నేర్చుకున్నాము, ఆ నేర్చుకోవడం వల్ల మనం ఎలా ముందుకు వెళ్తున్నామా లేదా తెలుసుకోవాలి కదా, దానికి ఒక పరీక్ష ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నేర్చుకున్నది ఆ పరీక్షలో నేను దాన్ని పెట్టినట్లయితే నేను ఎక్కడ ఉన్నాను, నా స్థానం ఏమిటి, నేను ఏం నేర్చుకోగలిగాను అన్న విషయం మనకు అర్థమవుతుంది. బాగా నేర్చుకున్నట్లయితే ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తూ ఉంటాం, లేదు నేర్చుకోలేదంటే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే భగవంతుడు పరీక్షలు ఎందుకు పెడతాడు మహానుభావులకి కూడా అంటే, వాళ్ళ దగ్గర ఉన్న సాధన ఎటువంటి ఫలితాల్ని ఇస్తుంది వేరే వాళ్ళకి చెప్పటానికి. శిబి చక్రవర్తి ఎలాంటి దాన ధర్మాలు చేస్తున్నాడు, అసలు ఆ దానంలో ఎంత ధర్మం ఉంది, అప్పుడు పరీక్ష పెట్టారు. కాబట్టి నేటికి ఇన్ని యుగాలు అయిపోయినా, ఇంతమంది మహారాజులు వచ్చిన ఆ చక్రవర్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే భగవంతుడు పెట్టిన పరీక్షలో భిన్నత్వం ఉంటుంది. అందులో పరమాత్మ మురిసిపోతూ ఉంటాడనమాట. అంటే నేను సృష్టించిన జీవి, ఈ మనిషి ఇంత ఉన్నత మార్గంలో ఇంత అద్భుతంగా ప్రవర్తిస్తున్నాడా అని పరీక్ష పెట్టి వాళ్ళ గురించి తెలిసిన నలుగురికి తెలియచేసేటట్టుగా భగవంతుని యొక్క లీల మాయ ఉంటాయి. అందుకే పరీక్షలు. అయితే ఇంద్రుడు అలాగే అగ్నిదేవుడు వీళ్ళిద్దరూ 2 రూపాలను ధరించి శిబి చక్రవర్తికి ఒక పరీక్ష అనుకున్నట్ట. ఆనందంగానే, వాళ్ళేమీ కక్షతో ఈ పరీక్ష పెట్టలేరు. ఈ ఇంద్రుడు ఒక పావురం రూపాన్ని ధరించాడు, అలాగే అగ్నిదేవుడు డేగ రూపాన్ని ధరించాడు. మనకి తెలుసు పావురము అంటే డేగ ఆ పావురాన్ని తినివేస్తుంది, పావురం డేగకు ఆహారం. అయితే శిబి చక్రవర్తి రాజ్యంలో కూర్చుని ఉన్నారు, సభలో ఉన్నారు. అయితే ఎక్కడి నుంచో ఒక పావురం అంటే ఈ ఇంద్రుడే. కాబట్టి ఈ పావురం ఎగురుకుంటూ కాళ్ళ మీదకి వచ్చి పడిపోయిందట. అంటే శరణు వేడుతున్నట్టుగా కాళ్ళ మీద పడిపోయి, రాజా నన్ను కరుణించు అని వేడుకుంటోంది. పక్షులు మాట్లాడతాయా అంటే, యుగధర్మం బట్టి కొన్ని యుగాలలో కొన్ని పక్షులు కానీ కొన్ని జీవులు కానీ అవి మాట్లాడుతూ ఉండేవి. అవి ఒక భిన్నంగా ప్రవర్తన అన్నవి వాళ్ళకి ఉంటూ ఉండేది. గజేంద్ర మోక్షం మనం వింటాం కదా, నిజంగానే ఏనుకి శ్రీమన్నారాయణ గుర్తుకొస్తాడా అంటే పిలుస్తుందా అని ప్రశ్నలు వేస్తే మనం ఏమీ చెప్పలేము సమాధానం. కాబట్టి అందులోనూ ఈ పావురము ఎవరో కాదు, ఇంద్రుడు. కాబట్టి పావురం కాళ్ళ దగ్గర పడిపోయి, రాజా నువ్వే ఇక నాకు
నువ్వు రక్షించాలి. ఈలోపు గబగబా ఈ డేగ వచ్చేసింది. డేగ ఎవరు? అగ్నిదేవుడు. వచ్చేసి ఇక నోటితో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే శిబి చక్రవర్తి ఆపుతారు. ఆగాగాగు, ఈ పావురం నన్ను నమ్ముకుంటూ నన్ను అడిగింది, శరణు వేడుకుంది, నన్ను కాపాడమని అడిగింది. కాబట్టి నువ్వెలా తీసుకుని వెళ్తావు? నేను కాపాడుతున్నాను, కాబట్టి ఈ పావురాన్ని నువ్వు తీసుకుని వెళ్ళకూడదు అని అంటారట శిబి చక్రవర్తి. దానికి ఇప్పుడు డేగ మళ్ళీ మాట్లాడుతోంది. డేగ కూడా మాట్లాడుతోంది. డేగ అంటుంది, అదేమిటది? ప్రకృతి నియమం కదా. ఒక పశువు ఇంకొక పశువుని తింటుంది, ఒక జీవి ఇంకొక జీవిని తింటుంది, తప్పదు. మనం కూడా ఆహారం అంటూ ఇతరత్రా జీవుల్ని బాధ పెడుతున్నాము, మనము తింటున్నాము. కాబట్టి ఇది ఇది ధర్మం కదా. మరి నాకు ఆహారం లేకపోతే నా ప్రాణం పోయేటట్టుంది, నేను ఎప్పటి నుంచో ఏమీ తినలేదు. ఇప్పుడు ఈ పావురాన్ని నువ్వు రక్షిస్తాను అంటే నాకు అన్యాయం చేసినట్టు కాదా? ఒకసారి ఆలోచించు. పైగా నువ్వు శిబి చక్రవర్తివి, నీ దాన గుణం గురించి, నీ ధర్మ పాలన గురించి చాలా విన్నాను. మరి అక్కడ పావురానికి నువ్వు న్యాయం చేసి నాకు అన్యాయం చేస్తావా? నేనేం తినాలి? నాకు ఆకలిస్తుంది కదా. నేను తినకపోతే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను. నేను చచ్చిపోతే నన్ను నమ్ముకుని నా పిల్లలు, నా భార్య, వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు అనాథలైపోతారు. వాళ్ళకి ఆహారం తెచ్చేదెవరు? నేనే అని ఇన్ని మాటలు చెప్తుందట ఈ డేగ. అయితే శిబి చక్రవర్తి అంటాడు, ఈ పావురం అంటే పావురాల్ని నువ్వు తినకూడదని నేను ఎలా అంటాను? అవి నీ ఆహారం నిజమే, కానీ ఈ పావురం నన్ను నమ్ముకుని నా కాళ్ళ మీద పడి నన్ను శరణు వేడుకున్నప్పుడు నేనెలా కాదంటాను? నేను ఒక రాజుని, ఎవరు శరణు వేడుకున్నా నేను కాపాడాలి. పైగా ఈ పావురం నిస్సహాయ స్థితిలో నన్ను అడిగితే ధర్మాన్ని నేనెలా విడిచిపెడతాను? కాబట్టి ఈ పావురం వద్దు, నువ్వు మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపో. అలా బయటికి వెళితే ఎక్కడైనా బోళ్ళు పావురాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, తిను, ఎవరొద్దన్నారు? వద్దని నేను అననుగా, ఈ పావురాన్ని మాత్రమే వద్దు అంటున్నాను. అంటే మళ్ళీ డేగ అసలు అంత ఎగిరి ప్రయాణం చేసి మళ్ళీ వెతుక్కుని ఆహారం నాకంత ఓపిక లేదు, నా ప్రాణం పోతోందని నాకు అనిపిస్తోంది, ఇప్పుడు తినకపోతే అయిపోయింది నా పని. నువ్వు బాగానే చెప్తావు, నేను అలా వెళ్ళి వెతుక్కోవాలి కదా. ఎంత కష్టం అనుకుంటున్నావు, వేటాడటం, ఆ తర్వాత ఆహారం స్వీకరించడం, అంత ఓపిక నాకు లేదు. అందుకని నా ప్రాణం పోతోంది. ఇప్పుడు ఆలోచించు, నా ప్రాణాలు తీసేస్తావా? ఆ పావురం ప్రాణాన్ని కాపాడి నా ప్రాణం తీసేస్తావా? ఇదేం న్యాయం, ఇదేం ధర్మం? నేను కూడా ప్రకృతిలో ఒక జీవినేగా అని అంటుంటే ఇప్పుడు శిబి చక్రవర్తి ఆలోచనలో పడ్డారు. నిజమే, ఏం చెయ్యాలి? అయితే అందరి వైపు చూసి, మంత్రులారా చెప్పండి, ఏం చేయాలి అని ఆయన అడగలేదు. ఆయన దానంలో కూడా ధర్మం ఏమిటి ఆలోచించారు. నిజమే, అంటే డేగకి అన్యాయం చేయాలా? లేదు. మరి డేగకి న్యాయం చేస్తే పావురం చచ్చిపోతుంది, లేదు. పావురం చావకూడదు అంటే అప్పుడు డేగ చచ్చిపోతుంది, ఏం చెయ్యాలి? ఇక్కడ ధర్మం ఏమిటి ఆలోచించారు. ధర్మం ఏమిటి? పావురాన్ని విడిచిపెట్టాలి, అది ధర్మం, అంటే తనకి తెలిసిన ధర్మం. ఇక్కడ డేగ కడుపు నింపాలి, అది ధర్మం. సరే, పావురాన్ని విడిచిపెట్టేస్తాను, నా చేతిలో ఉంది. డేగ కడుపు నింపాలి అంటే మాంసపు ముద్ద కావాలి కదా. పాలు తెచ్చిపెట్టు, పాయసం వండి పెడితే ఆ డేగ తినదు, అందుకని మాంసపు ముద్ద కావాలి. ఇప్పుడు రాజుగారు అంటున్నారు, సరే మరి నేను నీకు ఎలా ఆహారం ఇవ్వగలుగుతాను? నువ్వే చెప్పు, నువ్వే ఏదో ఒకటి ఆలోచన చేయి. అప్పుడు ఈ డేగ అంటుంది, నాకు తెలియదు, ఏదో ఒక రకంగా నాకు మాంసము అన్నది కావాలి. సరే, నీకోసం నేను ఈ పావురాన్ని విడిచిపెట్టేస్తాను, కానీ ఇక్కడే నాకు ఈ పావురం ఎంత మాంసం ఆ పావురంలో ఉంటుందో అంత మాంసం నాకు ఇప్పించినట్లయితే ఖచ్చితంగా నేను కడుపు నింపుకుంటాను, ఈ పావురమే అని కాదు కదా, కానీ ఇప్పుడే నాకు కావాలి అన్నప్పుడు శిబి చక్రవర్తి, సరే, నా శరీరంలోంచి ఆ మాంసాన్ని నేను నీకు ఇస్తాను, అంటే పావురం ఎంత ఉంటే అంత ఇస్తే సరిపోతుంది అని అంటున్నావు కదా, ఖచ్చితంగా. చాలా వెంటనే ఆయన, అంటే వేరే ఇంకొకరు అలా జీవుల గురించి ఆలోచించరు, మనం మనుషుల గురించే అంతగా ఆలోచించాం. వేరే మనిషి వచ్చి నాకు సహాయం చేయండి అంటే ముందు మన జాగ్రత్తలు మనం చూసుకుంటాం. నా దగ్గర ఇంతుందా, ఇంతకన్నా ఎక్కువగా ఉంటేనే అవతల వాళ్ళకి నేను సహాయం చేస్తాను, అమ్మో ఆ తర్వాత లేకపోతే నాకేమి లేకుండా అయిపోతుంది అనే ఆలోచన మనకి ఉంటుంది. ఖచ్చితంగా మనం అప్పుడే సహాయం చేయడానికి ముందుకు వెళుతూ ఉంటాం. కానీ ఇక్కడ చక్రవర్తి, ఏదో పక్షి కదా, పక్షి కోసం నేను ఇంతగా ఏం ఆలోచిస్తాను, పోతే పోయిందా పక్షి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, అనవసరంగా నా శరీరాన్ని నేనెందుకు త్యాగం చెయ్యాలి అని అనుకోలేదు. ఆయన ఎప్పుడూ దానం చేస్తున్నారు, ఇప్పుడు కూడా దానం చేసేటప్పుడు ధర్మబద్ధంగా చెయ్యాలి అనే ఆలోచన తప్పితే ఇంకొకటి లేదు. కాబట్టి ఒక త్రాసు తెచ్చారట. ఆ త్రాసులో ఒకవైపు ఈ పావురాన్ని పెట్టారు. ఎంత ఆ పావురం
ఆ మాత్రంగా ఎంత ఉంటుంది, ఎంత బరువు ఉంటుందో అంత మాంసము నేను ఇస్తానని చెప్పి తొడ భాగం దగ్గర ఉన్న మాంసాన్ని ఒక చిన్న కత్తి ఏదైతే ఉందో తెప్పించారట. వేరే వాళ్ళు ఆ పని చేయలేరుగా, అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంత అవసరమా అని. ఎవరికి చెప్తారు మీ మాంసం మీరు ఇచ్చేయండి, మీరు ఎలాగైనా మీ శరీరాన్ని కోసుకుని పడేయండి అని వేరే వాళ్ళకి చెప్పలేరుగా. నువ్వు దానం చెయ్యాలనుకుంటున్నావు కాబట్టి నువ్వే చెయ్యాలి, నువ్వు ధర్మాన్ని పాటించాలనుకుంటున్నావు కాబట్టి నువ్వే కష్టపడాలి. అందుకే ఆయనే కోసుకుంటున్నాడు. నీకు ఏమాత్రం బాధ లేదు, అందరూ ఆలోచిస్తున్నారు, అందరూ బాధపడిపోతున్నారు అక్కడ ఆ సభలో. ఇప్పుడు ఒక చిన్న మాంసం ముక్క కోసి అందులో వేసేట. పావురం ఇంతే ఉంటుందిగా, కానీ పావురం అలాగే ఉంది, అసలు ఏమాత్రం ఆ మాంసము తూగలేదు. సరేని ఇంకా కోస్తున్నాడు. విచిత్రం ఏమిటి అంటే అది పరీక్ష కదా, కాబట్టి ఆ తొడ కోసేసి ఈ తొడ కోసేసి అలాగ మాంసం ఉన్న భాగాలన్నీ కోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు శరీరం ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు, నెత్తురు కారిపోతోంది. ఇదంతా ఎందుకు, పోతే పోయింది, ఈ పక్షి నాకెందుకు అని అనుకోలేదు. ధర్మం. ధర్మం ఏమిటి అంటే నా దగ్గరికి వచ్చి శరణు వేడుకుంది, నేను కాపాడగలుగుతాను కాబట్టి కాపాడాలి, ఇది ధర్మం. సత్యం ఏమిటి అంటే ఇక్కడ పాపం ఈ పావురానికి అన్యాయం జరగకూడదు, ఆ డేగ నాకు ఆకలి తినకపోతే నేను చచ్చిపోతాను అని అంటోంది కాబట్టి డేగకు కూడా చెప్తాడు, సరే నేను నీకు కూడా న్యాయం చేసేటట్టు చూస్తాను అని. కాబట్టి ఈ ధర్మాన్ని సత్యాన్ని పాటించడం చాలా కష్టం. ఏదో కొంచెం మాంసం ముద్ద ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అనుకున్నాను, ఇప్పుడేమిటి అసలు ఈ పావురంకి అది తూగట్లేదు కాబట్టి ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతానా ఏమిటి అని కూడా అనలేదు. అక్కడ మళ్ళీ సత్యాన్ని అంటే ఇస్తాను, సమానంగా ఉన్న మాంసపు ముద్దని ఇస్తాను అని డేగకి చెప్పాడు కాబట్టి ఇస్తాను అంతే, దానికి నేను చచ్చిపోయినా పర్వాలేదని అనుకున్నాడు. ఇది శిబి యొక్క ఆలోచన. చాలా భిన్నంగా ఉంటుంది, ఇలా ఉండటం మాత్రం చాలా కష్టం. అలా కోసుకుంటూ వెళ్ళిపోతున్నట్ట. ఇక శరీరం మిగులుతుందా లేదా అన్నది కూడా తనకి ఇక తెలియట్లేదన్నమాట. అంటే పూర్తిగా రక్తం కారిపోయి మొత్తం తన శరీరం అంతా పెడుతూ ఉన్నా కూడా పావురంతో సమానంగా ఉండట్లేదు. ఇప్పుడు ఇక ఆఖరికి తన ప్రాణం పోతోంది. ఎందుకంటే శరీరం అలా కోసుకుంటూ వెళ్ళిపోతే మనం బ్రతుకుతామా, ఉండలేం కదా. కాబట్టి ఆయన ఇక ఆ చివరి మాటలుగా ఆయన అంటాడు, ఎలాగో ఎంత మాంసం తీసి పెడుతున్నా తూగట్లేదు కాబట్టి నేనే వచ్చి ఆ త్రాసులో కూర్చుంటాను, మరి ఇంతకన్నా నేనేమి ఇవ్వలేను కదా, నా శరీరం ఇది కూడా సరిపోకపోతే నేనేం చెయ్యలేను, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను, నేనే వచ్చి ఇక ఆ త్రాసులో కూర్చుంటాను, సరిపోతానేమో మీరు చూడండి అన్నారు. ఎందుకంటే అప్పటికే ఆ రక్తం కారిపోయి ఆయన ఇక మృత్యువుకి దగ్గరలో ఉన్నారు. అటువంటి సమయంలో కూడా ఆ త్రాసులో కూర్చోబెట్టారట. ఇంతకన్నా ఎవరేం చేస్తారు. కాబట్టి ఇది పూర్తిగా భిన్నం. ఇది దానానికి ఇది ఒక పూర్తి ఆలోచన వేరు. కారణం ఏమిటంటే ఇక్కడ కూడా దానం చేయటం కాదు మనకి కనిపిస్తోంది, ధర్మపాలన, దానంలో కూడా ధర్మపాలన. అందుకే అలా ఆయన కూర్చున్న వెంటనే ఇక నీ ఇష్టం డేగా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను, కేవలం ఒక మాంసం ముద్దని కాదు, నువ్వు సరిపోయినంతగా నన్ను తిను, ఇంకా సరిపోకపోతే ప్రస్తుతానికైతే నేనేమి చేయలేను, కానీ కొద్దిసేపైనా నీ ఆకలి తీరుతుంది కాబట్టి ఇదిగో నన్ను నేను ఇచ్చేసుకుంటున్నాను అని త్రాసులో కూర్చున్నప్పుడు ఇక్కడ ఈ డేగ రూపంలో ఉన్న అగ్నిదేవుడు, అక్కడ ఆ పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు, వీళ్ళిద్దరూ అసలైన రూపాలను ధరించి, ఓ శిబి చక్రవర్తి, ఏమిటయ్యా నీ ఆలోచన, ఏమిటయ్యా నీ దానగుణం, అందరం దానాలు చేస్తాం కానీ అది మరీ మితిమీరిపోతే నేనేం చెయ్యను అని మనం అనుకుంటాం, నా వల్ల కాదు ఇంతగా ఆలోచించటం అని మనం అనుకుంటాం. కానీ ఒక పక్షిని రక్షించడానికి పోతే పోయింది, బోళ్ళని పక్షులు చచ్చిపోతున్నాయి, బోళ్ళని పావురాలు చచ్చిపోతాయి, నాకేంటి అని అనుకోకుండా అలాగా మాంసాన్ని కోస్తూ 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 అది ఎప్పటికీ సరిపోవట్లేదు అంటే పూర్తిగా తన శరీరాన్ని అంటే తన దేహాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు అంటే నేను మాటిచ్చాను, మాటని నిలబెట్టుకోవాలి. ఎవరు కాదంటారు, అందరూ వద్దనే అంటున్నారు రాజ్యంలో, కానీ ఎవరి మాట వినకుండా నేను మాటిచ్చాను డేగకు, అలాగే నేను సహాయం చేయాలి పావురానికి, కాబట్టి ఇద్దరికి న్యాయం జరగాలంటే నేనేమైపోయినా పర్వాలేదు. అందుకే దేవతలు ఈ పరీక్ష పెట్టి తద్వారా అలా పరీక్షలో గెలుస్తాడనే తెలుసు. కాకపోతే శిబి చక్రవర్తి యొక్క ప్రవర్తన ఎటువంటిది, ఇది తెలుసుకున్న వాళ్ళు లేకపోతే విన్నవాళ్ళు వాళ్ళ ప్రవర్తనని ఎలా మార్చుకోగలుగుతారు అందరికీ చూపించాలిగా. అందుకే మహానుభావుల యొక్క జీవిత చరిత్రల్లో కూడా మనకి భగవంతుడు పెట్టిన కష్టాలు, పరీక్షలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి.
వాళ్ళు ఇంత మహానుభావులు కదా, దేవుడేం వచ్చి రక్షించలేదా, ఎందుకు ఇన్ని కష్టాలను మనం అనుకుంటాం. కానీ అన్ని కష్టాలలో కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా భగవన్నామస్మరణని విడిచిపెట్టకుండా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా, సత్యాన్ని విడిచిపెట్టకుండా ఎవరైతే ముందుకు వెళతారో వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అని నేర్చుకోవడం, ఈ పురాణ పాత్రల గురించి తెలుసుకోవడం. అలా శిబి చక్రవర్తికి మనం మొదట్లో చెప్పుకున్నందుకు అంటే శబ్దం ఎప్పటి వరకు ఉంటుందో, పరబ్రహ్మ ఆరాధన, శబ్ద పరబ్రహ్మ యొక్క ఆరాధన ఎప్పటి వరకు ఉంటుందో, ఉపాసన ఎప్పటి వరకు ఉంటుందో, నీ కీర్తి అప్పటి వరకు ఉంటుంది అని దేవతలు పూల వర్షాన్ని కురిపించి చక్కగా ఆశీర్వచనం చేశారట. అయితే అలా ఇప్పుడు మనం ఉండలేం, అలా ఉండటం చాలా కష్టం. కానీ మనం సత్యాన్ని పాటించటం, ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేయటం, అలాగే దాన ధర్మాలు ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో తిట్టుకోకుండా, సరే దీనివల్ల నాకేదో లాభం వస్తుంది కదా అని అనుకోకుండా చెయ్యగలగటం అలవాటు చేసుకోవాలి అన్న విషయం శిబి చక్రవర్తిని చూస్తే మనం నేర్చుకోగలం. అలాంటి దానం మనం ఎలాగో చెయ్యలేం, అంత చక్కని ఆలోచనలతో మనం ఎలాగో ప్రవర్తించలేం. అందులో కొంచెమైనా నేర్చుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది మన జీవితం. నమస్తే.